నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో తోటకూర మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. తోటకూర నేను 4 చిన్న కట్టలు తీసుకున్నానండి. తోటకూర వలవకు ముందు సుమారు 250 లేదా 300 గ్రాములు ఉంటుంది. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 8 లేదా 10 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటోలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు, 1 లేదా 2 స్పూన్లు నెయ్యి అండ్ 2 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు తోటకూర మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో శుభ్రంగా కడిగిన తోటకూర వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, తోటకూర ఉడకడానికి సరిపడా వాటర్ వేసి మూత పెట్టి 5 లేదా 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, తోటకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ ఉడికాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా తోటకూరను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ బదులు డాల్డా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటిపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పసుపు, చిటికెడు సాల్ట్, కరివేపాకు వేసి కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్లో 2 ఉల్లిపాయలు చెప్పాను కదండి. 1 తోటకూర ఉడికించుకునేటప్పుడు వేసుకోవాలి, ఇంకొకటి సన్నగా తరిగి పోపులో వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వస్తే కర్రీ టేస్ట్ బాగుండదండి. సో స్లో ఫ్లేమ్లో కలుపుతూ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటో ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, టమోటో ముక్కలు ఉడికాయి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టించుకున్న తోటకూర పేస్ట్ వేసుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి ప్యాన్లో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ధనియా పౌడర్, గరం మసాలా, నెయ్యి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. మీకు కర్రీ స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. లేదు అంటే ఉడికించుకునేటప్పుడే ఇంకొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను డాల్డా వేయకుండా ఆయిల్తో ఈ కర్రీని ప్రిపేర్ చేశాను. సో నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేశాను. చూడండి, నెయ్యి, ధనియా పౌడర్ అన్నీ బాగా కలిసాయి. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, కర్రీ బాగా ఉడికి నెయ్యి పైకి బబుల్స్ వస్తున్నాయి. అలాగే గరం మసాలా కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ తోటకూర మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.